వాళ్ళు తర్జుమా చేసినా సరే ప్రింటింగ్ తీయకముందే 1812లోని ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే ఇన్ని సంవత్సరాలు కష్టపడి తర్జుమా చేశారో అవన్నీ కూడా కాలిపోయాయి. అయినప్పటికీ విలియం కేరీ కృంగిపోలేదు. నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడలేదు. దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని ఎలాగైనా పూర్తి చేయాలనుకొని మళ్ళా 1818లోని నూతన నిబంధన తర్జుమా చేశారు. అలాగే 1821 సంవత్సరంలో పాత నిబంధన మొదటి 5 గ్రంథాలు కూడా ముద్రించారు. వీటిని పంచకాండములు అంటారు లేదా ధర్మశాస్త్రం అని పిలుస్తారు. అలాగే పాత నిబంధన మొత్తం 1854లోని ముద్రించారు. విలియం కేరీ టీము బైబిల్ మొత్తం ఒకే పుస్తకంగా ప్రింట్ చేయలేదు. కొత్త నిబంధన అంతా ఒక బుక్ గాను, ధర్మశాస్త్రంగా ఒక బుక్ గాను, మిగతా పాత నిబంధన అంతా ఒక బుక్ గాను ఈ విధంగా ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం జరిగింది. ఇలాగ 3 రకాల బుక్కులుగా ముద్రించారు. అయితే 1857లోని మద్రాస్ ఆక్సిలరీ వారు పాత నిబంధన కొత్త నిబంధన కలిపి ముద్రించడం జరిగింది. ఇప్పుడు ఆ బైబిల్ని మనం చూస్తున్నాము. ఆ తర్వాత 1911 సంవత్సరంలోని 1953 సంవత్సరంలోని భాషాపరమైన సవరణలు చేసి తిరిగి ముద్రించారు. అంతేకాని ఎక్స్ట్రా కలపడం కానీ తీసివేయడం కానీ చేయలేదు. అంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే అప్పుడున్న కాలంలో భాష తెలుగు భాష ఏ విధంగా ఉన్నదో ఆ భాషని మనం ఇప్పుడు వాడుతున్న భాషగా మార్చారు. అంతేగాని ఇందులో కలపడం కానీ తీయడం కానీ ఏమీ చేయలేదు. ఈ విధంగా బైబిల్ అనేది ఇన్ని సంవత్సరాలుగా తర్జుమా చేస్తూ మన చేతికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. మన చేతుల్లో ఉన్న బైబిల్ విలువను గుర్తుపెట్టుకొని శ్రద్ధగా చదివి ధ్యానించినట్టయితే వాళ్ళు పడే శ్రమకు వాళ్ళ ప్రాణ త్యాగానికి ఒక ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరందరూ సంతోషంతో బైబిల్ని ధ్యానించి దేవుడిచ్చే ధన్యతను అనేక లాభాలను మీరు పొందుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.